ఇతను ఏదైతే మన గోరక్షకుడు ఉన్నాడో ప్రశాంత్ కారణంగా ఈయన అనేక వెహికల్స్ పట్టుకున్నాడు, వాహనాలు ఆపాడు. అందుకే ₹1 కోటి నష్టపోయారు. పోలీసులు చెప్తున్నారు. పోలీసులు చెప్పాల్సిన అంశం అది. ఇల్లీగల్ వ్యాపారం చేస్తే నష్టపోయాడని చెప్పారు పోలీసులు. ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ ఉంటే, అక్రమ రవాణా చేస్తూ ఉంటే లాస్ అయింది కాబట్టి ఆయన కాల్పులు జరపాడని ఏ రకంగా పోలీస్ కమిషనర్ చెప్తాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇల్లీగల్ సపోర్ట్ చేస్తున్నావు అన్నట్టు పోలీసులు, అది లాస్ కింద ఎట్లా వస్తుంది? ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ ఉంటే, ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే దాన్ని ఆయన ఒక వ్యక్తి ఆపితే ఆయన నష్టపోయాడు కాబట్టి కాల్పులు జరపాడని సమర్థిస్తున్నారు పోలీసులు. సుధీర్ బాబు చెప్పారు, ప్రశాంత్ మీదనే కాల్పులు చెప్పినది, ప్రశాంత్ మీదనే కాల్పులు జరిపారు. ప్రశాంత్ కారణంగానే ఈ వెహికల్స్ పట్టుకుంటే ₹1 కోటి నష్టపోయింది కాబట్టి కాల్పులు జరిపారని చెప్పాడు. అదే తప్పది. తప్పితే డిమాండ్ చేస్తే కాల్పులను తప్పితే నష్టపోయిందని చెప్తారు పోలీసులు, అది చెప్పలే. ఈరోజు నేను చెప్తున్నాను, పోలీసులు పూర్తిగా మజ్లిస్ పార్టీ నాయకులు ఏది చెప్తే మనకి అనుభవం ఉంది ఎన్ని సంవత్సరాల హైదరాబాద్ చరిత్రలో. ఏ రకంగా పోలీసులను మజ్లిస్ పార్టీ వాళ్ళు భయపెట్టిస్తారో, ఏ రకంగా చెప్పిస్తారో. ఈరోజు దేవాలయం మీద దాడులు చేస్తే ఏమంటారు? ఆయన మెంటల్ మహారాష్ట్ర నుంచి మెంటల్ రోడ్ కూడా వచ్చి కూడా దేవాలయాలు దాడి చేస్తారు తెలంగాణలో. ఏ దేవాలయం మీద దాడి చేసినా కూడా మానసిక స్థితి బాగాలేదు. పోలీసులు మీదే వచ్చేస్తారు వాళ్ళకు. తమ అసమర్థత కప్పించుకోవడం కోసము పోలీసులు ఈ రకంగా ఆయన ఫోన్ చేశాడు, లేకపోతే పోలీసులు ఈ రకంగా మానసికంగా బాగలేరు. సికింద్రాబాద్ టెంపుల్ ఏమైంది? ఎంతమంది మీద లాఠీచార్జ్ చేశారు పోలీసులు? వాళ్ళ గురించి పట్టించుకోరు, దోషులను పట్టించుకోరు. కానీ ఈ ప్రొటెక్ట్ చేస్తే ఏ రకంగా మీ కళ్ళ ముందే, మీ పోలీసుల కెమెరా, మీ మీడియా కెమెరాల ముందే ఈ విచక్షణ రహితంగా మరి ఆ రోజు దేవాలయానికి సంబంధించినటువంటి ప్రొటెస్ట్ చేస్తే ధర్నాలు చేస్తుంటే దాడులు చేశారో మనం చూసాం. నేను అదే చెప్పాను కానీ ఇంతకుముందు కూడా చెప్పాను. ఎవరెవరైనా ఇల్లీగల్ ఉన్నా సరే, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, వ్యక్తులైనా, పార్టీలైనా చట్టం ప్రకారము, నేను అందుకే చట్టం కూడా చెప్పాను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడే చేసినటువంటి చట్టాలను కఠినంగా అమలు చేయాలని చెప్పుకొడతాను. అంత బోకస్. నేను దీని మీద చాలా రోజులుగా స్టడీ చేసిన. నేను ఎన్ని తరాలు వచ్చినో మీకు చూపించాను. నేను ఎన్ని తరాలు వచ్చినో అంత బోకస్, అంత ఫ్రాడ్. ఇది ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి యాక్టివిటీ లేదు. నేను అనేక సార్లు ఇవన్నీ కూడా వెబ్సైట్లలో నేను ఏమేం చేసిందో ఎక్కడ టెస్ట్ చేయరు, ఏ రకమైనటువంటి ఉండదు. ఈరోజు పోలీస్ స్టేషన్లో పట్టుకుంటున్నది ఆవులు కదా, మేము పశువులను పట్టుకోవడం లేదు, మామూలు ఎద్దులని పట్టుకోవడం లేదు, గోవులను మాత్రమే ఈరోజు కొంతమంది యువకులు పట్టుకుంటున్నారు. మరి అవి గోవులు ట్రాన్స్పోర్ట్ చేయొద్దు, అవి స్లాటర్ చేయొద్దు. గోహత్య మీద నిషేధం ఉంది, ప్రభుత్వమే చట్టం చేసింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. కాబట్టి నేను అది డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా టెస్ట్ చేయరు, ఎక్కడ కూడా ఏ రకంగా ఉండదు. అది ఇల్లీగల్గా స్లాటర్ చేస్తూ ఉన్నారు, ఇల్లీగల్గా దాన్ని వ్యాపారం చేస్తూ ఉన్నారు. నేను డెఫినెట్గా ఎప్పుడు స్వాగతిస్తాము. ఆయన దేశానికి ఏ సేవ చేశాడో మొన్న ప్రజలు ఓడించారు కదా, అంత సేవ చేస్తే మరి 2 సంవత్సరాల 18 నెలల క్రితం జరిగిన ఎన్నికలు ఎందుకు ఓడించారు? మరి ఎందుకు ఓడించారు? అలా సామాజిక వర్గం ఉన్నప్పటికీ కూడా ఓడించారు కదా. పోనీ మరి ఎన్నికల ముందు ఇంకో 15 రోజుల తర్వాత చేయొచ్చు కదా. ఈరోజు ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు ఆర్డర్ వచ్చింది, రేపే చేస్తున్నట్టుంది. రేపే ఉన్నది. మరి ఎందుకు చేస్తున్నారు రేపే? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఒక నేరస్తుడు, దేశద్రోహ చర్యలు పాల్గొన్నారనేటువంటి నేను కాదు, చట్టాలు చెప్పినారు. మేము ఉన్నప్పుడు కాదు, వాళ్ళకు ముందు జరుగుతున్నటువంటి విషయాలు. మరి అటువంటి వ్యక్తికి ఈరోజు ఏ ప్రాతిపదికన గవర్నర్ నామినేట్ చేయాలని అడుగుతారు మీరు? గవర్నర్ ఎవరికి ఇవ్వాలి మంత్రి పదవులు, ఎమ్మెల్సీ పదవులు? కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ గవర్నర్ దగ్గరికి వెళ్ళి పంపిస్తారు. సిబిఐ ఎంక్వైరీ అవుతుంటుంది, అండర్ అనేక కేసులలో ఉన్నారు, దర్యాప్తు జరుగుతూ ఉంది. అలాంటి వ్యక్తి మీద మీరు గవర్నర్కు నామినేషన్ చేయాలని అడుగుతారు. ఓడిపోయినటువంటి వ్యక్తి మొన్న
అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు మంత్రి పదవి చేస్తారు. చూస్తాం కదా, ఇంత ఈ అభ్యర్థి మొన్న కూడా పోటీ చేసి 26,000 ఓట్లు వచ్చినాయి కదా మాకు. మొన్న మీ పార్టీ ఓడిపోయినప్పుడు మేము పోటీ చేసినాం, మీ అజారుద్దీన్ ఓడిపోయినప్పుడు మేము కూడా పోటీ, కొత్త అభ్యర్థి కాదు, డమ్మీ అభ్యర్థి ఎందుకు అవుతాడు? అంతకుముందు పోటీ చేస్తా కూడా 25,000 ఓట్లు వచ్చినాయి. డమ్మీ అభ్యర్థి ఎట్లయితాడు? మీరు డమ్మీ అభ్యర్థిని, మజ్లిస్ అభ్యర్థిని మీరు పెట్టుకున్నారు. నేను చాలాసార్లు మీ ముందు చెప్పాను, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ 3 గంటల పాటు ప్రవర్తన ప్రదేశ్ తిరిగి అడగాలి కదా మీరు కూడా. తిరిగి నన్ను కాదు అడగాలి, ఆయన అడగాల. కిషన్ రెడ్డి అంత పెద్ద ఏమేం చేసిండో చెప్పారు కదా. 12 లక్షల కోట్లు తెలంగాణకు వచ్చింది కదా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు అడగాలను? నేను అడుగుతున్నావు కదా, మీరు కూడా ప్రశ్నించాలి, నిలదీయాలి. నేను ఇప్పుడు మళ్ళీ ప్రజెంటేషన్ చేస్తాను మీ ఓపుకుంటే. మేము తెలంగాణకు నేనేం చేసినా, మోడీ గారు ఏం చేశారు, నా వ్యక్తిగతంగా ఏమి ఇనిషియేటివ్ తీసుకున్నా అందరికీ జవాబు చెప్పే విధంగా ఇస్తా. నేను అంత మేము పనికిరాని వ్యక్తులం కాదు. నేను అందరిని పిలుస్తా, ఆయన అంటున్నటువంటి వ్యక్తులను, ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని అందరినీ దానికి పిలుస్తా. అందరి సిటిజన్స్ ముందు చేస్తా నేనేమేం చేసినో ఓపెన్ సాక్ష్యాలతో సహా. తెలంగాణకు మోడీ గారు ఏం చేశారు, ఏమేం చేశారు చూపిస్తాం. మేము చేయందే ఈరోజు టెక్స్టైల్ పార్క్ వచ్చిందా, నేను చేయకుండా ఇండస్ట్రియల్ పార్క్ వచ్చిందా, మా ఎంపీలు చేయండి పసుబోర్డు వచ్చిందా, లేకపోతే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చిందా, 41 రైల్వే స్టేషన్లు జరుగుతున్నాయా, దేవాలయాలు, భద్రాచలం దేవాలయం డెవలప్మెంట్కు డబ్బులు ఇచ్చిందా లేదా కేంద్ర ప్రభుత్వం, రామప్ప దేవాలయానికి డబ్బులు ఇచ్చిందా లేదా కేంద్ర ప్రభుత్వం, జోగులాంబ దేవాలయానికి డబ్బులు ఇచ్చిందా లేదా కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్లో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి డబ్బులు ఇచ్చిందా లేదా కేంద్ర ప్రభుత్వం, 1000 స్తంభాల గుడిని పునరుద్ధరించిందా లేదా కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఈరోజు సైన్స్ సెంటర్ 450 కోట్లతోటి సైన్స్ సెంటర్ కడుతున్నాం హైదరాబాద్. అనేకమైనటువంటి యూనిట్స్ వచ్చినాయి. ఎయిమ్స్ కడుతున్నాం 1300 కోట్లతోటి. ఇవన్నీ ఒట్టిగా గాలికి మాట్లాడితే వాడెవడో పనికిరాని వాళ్ళు మాట్లాడుతుంటారు. చేయలేదు ఇంతవరకు. తప్పకుండా మీరందరూ కూడా ప్రశ్నించాలి, నేను కాదు, తెలంగాణ సమాజం అంతా ప్రశ్నించాలి. ఏ రకమైనటువంటి వ్యక్తులకు గవర్నర్ నామినేట్ చేయాలి, ఏ రకమైనటువంటి కేసు ఆయన మీద పెట్టినటువంటి కేసు సాదాసీదా కేసు కాదు. ఆయన మీద పెట్టినటువంటి కేసు మామూలు కేసు కాదు, చాలా తీవ్రమైనటువంటి కేసు. దేశం యొక్క పరపతి, దేశ గౌరవాన్ని మంటగలిపేటువంటి కేసు. అలాంటి వ్యక్తిని ఈరోజు గవర్నర్ కోటా కింద నామినేట్ చేయమని అడుగుతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సిగ్గుండాలి. ఇంకా ఏ పక్క పెట్టుకుని అడుగుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు? కనీసము గవర్నర్గా చేస్తున్నటువంటి వ్యక్తి దేశానికి, సమాజానికి కొద్దిగా గొప్ప సేవ చేయాలి. రాజకీయ పార్టీ అఫిలియేషన్ ఉన్నా పర్లేదు, కానీ సమాజానికి సేవ చేసి ఈ రకమైనటువంటి నేరాల్లో ఉండకూడదు. బీఆర్ఎస్ ఎక్కడుందండి? బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్స్లోనే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి సలాం కొట్టారు. ఫామ్ హౌస్లో ఉంది ఇప్పుడు అది. బీఆర్ఎస్ పార్టీ లేదు. ఈ స్టేట్మెంట్లు, ఈ బిగ్ స్క్రోలింగ్లు, బ్రేకింగ్ న్యూస్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ పెరగదు. అయిపోయింది ఆ పార్టీ పని. బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. ఏం పెరిగి నేను చూస్తున్నా రోజు ఏం చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది పార్లమెంట్ ఎలక్షన్స్లోనే. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అది కూడా అయిపోయింది. ఒక్క సీటు కూడా గెలవలే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ. 3 మేము గెలిచాం బీజేపీ తరఫున. ఎవరు గెలిచారు? గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి టీచర్లు ఓటేశారు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పట్టభద్రులు, చదువుకున్నటువంటి వాళ్ళు ఓటేశారు. ఇప్పుడు అన్ని ఎలక్షన్స్లో అందరూ ఎప్పుడు రారు, చాలా ఎలక్షన్ జరిగినాయి. ఎందుకు అడగాలి మీరు అట్లా? చాలా ఎలక్షన్స్ మాకు జరిగాయి, అందరూ చిన్న ఎలక్షన్ సరిపోతుంది. ఇప్పటికే మేము ప్లేస్ సరిపోతలేదు అడు మాకు. పోటీయా వాళ్ళు తెలుసుకోవాలి, ఇద్దరు ఎవరికి పోటీ అని. మేము ఖచ్చితంగా మేము గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాము.